అంతర్జాతీయ వేదికపై ప్రకంపనలు మొదలయ్యాయి. హర్ముజ్ జలసంధిని అమెరికా నౌకాదళం దిగ్బంధించింది. ఇరాన్ నుంచి వచ్చే ఏ ఒక్క నౌకను కూడా బయటకు రానివ్వమని తేల్చి చెప్పింది. ఏ దేశమైనా సరే ఈ మార్గం గుండా వెళ్లాలంటే తమ అనుమతి తీసుకోవాల్సిందేనని అమెరికా కుండబద్దలు కొట్టింది. ఇక గత కొద్ది రోజులుగా ఇస్తున్న హెచ్చరికలను అమెరికా ఇప్పుడు కార్యరూపంలోకి తెచ్చింది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్ముజ్ ని నేవీ దిగ్బంధించింది. అగ్రరాజ్యం తన భారీ యుద్ధ నౌకలను, నేవీ బలగాలను జలసంధి వద్ద మోహరించి అక్కడ అంగుళం కూడా కదలనివ్వకుండా ఆంక్షలు విధించింది. ఇక తమ పోర్టులను దిగ్బంధించడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా పోర్టులను బ్లాక్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, దీనికి పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అటు అమెరికా నేవీ, ఇటు ఇరాన్ బలగాలు ముఖాముఖిగా తలపడే పరిస్థితి రావటంతో గల్ఫ్ దేశాల్లో టెన్షన్ నెలకొంది. అంతర్జాతీయ వేదికపై ప్రకంపనలు మొదలయ్యాయి. హర్ముజ్ జలసంధిని అమెరికా నౌకాదళం దిగ్బంధించింది. ఇక ఇరాన్ నుంచి వచ్చే ఏ ఒక్క నౌకను కూడా బయటకు రానివ్వమని తేల్చి చెప్పింది. ఏ దేశమైనా సరే ఈ మార్గం గుండా వెళ్లాలంటే తమ అనుమతి తీసుకోవాల్సిందేనని అమెరికా కుండబద్దలు కొట్టింది.